Dative case. A noun or pronoun which forms the indirect object of a verb is in the dative case. We get indirect object with the question to whom or for whom. Generally, an indirect object is a person or a living thing. Direct object is generally an inanimate thing. We get a direct object with the question whom or what. ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు అందులో ఉండే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని డేటివ్ కేస్ అంటారు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎలాగూ ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది, కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి దాన్ని డేటివ్ కేస్ అంటాము. ఆల్రెడీ మనం ఆబ్జెక్టివ్ కేసులోనే ఇది నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్, ఐ గేవ్ గీత ఏ బుక్. డేటివ్ కేస్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఏ ఆబ్జెక్ట్ని? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఆబ్జెక్ట్ తెలియాలంటే వెర్బ్ తర్వాత హూమ్తో క్వశ్చన్ చేయాలని నేర్చుకున్నాం. ఇక్కడ హూమ్తో క్వశ్చన్ చేస్తే ఐ గేవ్ హూమ్ అంటే గీత అనే ఆన్సర్ వస్తుంది, ఇది ఒక ఆబ్జెక్ట్. ఐ గేవ్ వాట్ అంటే ఏ బుక్ అని ఆన్సర్ వస్తుంది, ఇది మరొక ఆబ్జెక్ట్. హూమ్తో క్వశ్చన్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, వాట్తో క్వశ్చన్ చేస్తే మరొక ఆబ్జెక్ట్ వచ్చింది. దేని తర్వాత? వెర్బ్ తర్వాత క్వశ్చన్ చేస్తేనే. ఇక్కడ లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అనే రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. ఇందులో లివింగ్ థింగ్స్ అంటే పర్సన్స్ కానీ యానిమల్స్ కానీ అంటే ప్రాణం ఉన్నవి, ఇలాంటివన్నీ లివింగ్ థింగ్స్ కిందకి వస్తాయి. ఇలాంటి లివింగ్ థింగ్స్ అన్నీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు అవుతాయి. ఇక నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనివి, ఇనానిమేట్ థింగ్స్, ఇవన్నీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లివింగ్ థింగ్స్, వీటినే డేటివ్ కేస్ అని అంటాము. ఇప్పుడు ఇక్కడ గీత అనేది డేటివ్ కేస్, ఈ బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది ఇనానిమేట్ థింగ్, ప్రాణం లేనిది, ఇది ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై ఫాదర్ గేవ్ టియా ఏ బుక్. ఇక్కడ ఫాదర్ ఈజ్ ది సబ్జెక్ట్, గేవ్ ఈజ్ ది వెర్బ్. అండ్ వాట్తో క్వశ్చన్ చేస్తే హీ గేవ్ వాట్, ఆన్సర్ బుక్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అండ్ గేవ్ ది బుక్ టు హూమ్ అని హూమ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ టియా. సో టియా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్, ఇది డేటివ్ కేస్. మై మదర్ మేడ్ మీ ఏ పిజ్జా. ఇక్కడ మదర్ ఈజ్ ది సబ్జెక్ట్, మేడ్ ఈజ్ ది వెర్బ్, అండ్ షీ మేడ్ వాట్, ఆన్సర్ పిజ్జా, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. పిజ్జా ఫర్ హూమ్, ఆన్సర్ మీ, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్. సో మీ ఈజ్ డేటివ్ కేస్. A person or a thing that is addressed is said to be in the vocative case. Vocative means call. Vocative is a Latin word. O Ram, O Lakshmana, O God, O boy, ఇలా పిలవటం, దీన్ని వొకేటివ్ కేస్ అంటాము. ఇలా నౌన్ని ప్రత్యేకించి ప్రెస్ చేసి చెప్పినప్పుడు వొకేటివ్ కేస్ అంటాము. ఎగ్జాంపుల్, శామ్ డోంట్ గో అవుట్ సైడ్. ఇలా నౌన్ని ప్రత్యేకించి అడ్రస్ చేసినప్పుడు, ప్రెస్ చేసి చెప్పినప్పుడు వొకేటివ్ కేసు వస్తుంది. ఇక్కడ శామ్ వొకేటివ్ కేస్ అవుతుంది. లిజా
కమ్ హియర్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ లిజాని అడ్రస్ చేసి చెప్పాం కాబట్టి ఇక్కడ లిజా ఓకే టు కేస్. హే శామ్, లెట్స్ ప్లే ఫుట్బాల్. శామ్ ఈజ్ బీయింగ్ అడ్రస్డ్. ఇక్కడ శామ్ ఓకే టు కేస్. టామ్, కమ్ హియర్. ఇక్కడ టామ్ ఓకే టు కేస్ అవుతుంది. సీత, గో అండ్ సిట్ హియర్. ఇక్కడ సీత ఒకే టూ కేస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకే టూ కేసులు. ఇందులో ఆఖరుగా నౌన్ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజ్ అండ్ నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్. ఫ్రేజ్ అంటే ఏమిటి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏమిటి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏమిటి, ఇవన్నీ మనకు తెలిస్తే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ముందు ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నేర్చుకునేది ఏబిసిడి అని ఇలా జెడ్ వరకు 26 లెటర్స్ నేర్చుకుంటాం. తర్వాత ఈ లెటర్స్లో ఒక లెటర్ని ఇంకొక లెటర్తో కలిపితే వర్డ్, పదం అవుతుంది. వర్డ్ యాన్. ఇక్కడ ఏకి ఎన్ కలిపాను, యాన్ అయింది. ఇంకా ఎన్నైనా కలపచ్చు. డి కలిపామనుకోండి అండ్ అవుతుంది. అలాగే 2 పదాలు లేక అంతకంటే ఎక్కువ పదాలు కనుక కలిపితే అది ఫ్రేజ్ అవుతుంది. ఫ్రేజ్, యాన్ ఒక పదం, యాపిల్ ఒక పదం. ఇలా ఈ 2 పదాలను కలిపితే ఫ్రేజ్ అంటాము. ఇలా 2 పదాలు కలిపిన కలయికని ఫ్రేజ్ అంటాము. ఫ్రేజ్ నుంచి క్లాజ్ ఏర్పడుతుంది. తర్వాత సెంటెన్స్ అనేది హయర్కి. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సా ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇందులో ఈ మ్యాన్ అనే నౌన్ చాలా ఇంపార్టెంట్. ఈ నౌన్ ఈ మ్యాన్ గురించి. ఏ ఒక మనిషి, బట్ట ఉంది, పొట్ట ఉంది, తర్వాత మధ్య వయస్కుడు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఈ మ్యాన్ అనే నౌన్ చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మ్యాన్ని తీసేయండి. షీ సా ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్. ఎవరిని చూశారు? బఫ్లోని చూసిందా, అమ్మాయిని చూసిందా, అబ్బాయిని చూసిందా? తెలియదు. అంటే మ్యాన్ అనే నౌన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ నౌన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ నౌన్కి ఉన్న తోకలు, ఈ నౌన్కి సంబంధించినవి. కాబట్టి ఈ మ్యాన్ అనే నౌన్ని ప్రధానంగా తీసుకొని వర్ణించుతున్నాం కాబట్టి నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. ఇక్కడ ఇంపార్టెంట్ అంబ్రెల్లా, దాని గురించి వర్ణించారు. రెడ్, బ్యూటిఫుల్, ఏ అని. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అదే అంబ్రెల్లాని తీసేయండి. అంబ్రెల్లా తీసేస్తే యాపిల్ ఉందా, ఏముంది తెలీదు. అంబ్రెల్లా తీసేస్తే, అందుకని నౌన్ ప్రాధాన్యంగా ఉంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ అంటారు దీన్ని. ఎందుకని ఫ్రేజ్ అన్నామంటే కొన్ని పదాల కలయిక ఉంది, కానీ ఎందుకు సెంటెన్స్ అవ్వకూడదు ఇది అంటే, ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లాలో సబ్జెక్ట్ ఉందా, దాని తర్వాత వెర్బ్ ఉందా. జనరల్గా చూసుకుంటే సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ అట్లా ఏమీ లేదు. సబ్జెక్ట్ లేదు, వెర్బ్ లేదు. ఈ అండర్లైన్ చేసిన దాన్నే చూడండి, అండర్లైన్ చేసిన దాంట్లో మాత్రమే. అలాంటప్పుడు అది ఫ్రేజే అవుతుంది. ఏ ఫ్రేజ్ అవుతుందంటే నౌన్ ప్రాధాన్యంగా ఉంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ అవుతుంది. వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ది జూ. ఈ ఎలిఫెంట్స్ అనేది ఇక్కడ ప్రాధాన్యత ఉన్న నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్పే ఇవన్నీ, ఈ కపుల్ ఆఫ్ బేబీ, ఈ మొత్తం కలిపి నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బుల్డ్ హౌస్. తర్వాత ఇక్కడ హౌస్ అనేది నౌన్. ఈ ఏ బిగ్ స్టోన్ బుల్ట్ అనేది వర్ణంలో, ఇది కూడా అంతే. రమ్య హ్యాజ్ ఏ నైస్ సిల్క్ శారీ. ఇక్కడ శారీ కూడా అంతే. ఇప్పుడు ఫ్రేజ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇక నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ గురించి తెలుసుకుందాం. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. అపోజిషన్ అంటే పొజిషన్, అంటే ప్లేస్మెంట్, అంటే ఒక చోట ఉంచటం. ఏపీ అంటే దగ్గర ఉంచటం, ఏపీ అంటే దగ్గర అని. అది వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకున్నది, అందుకని ఏపీ అంటే పక్కన అని అర్థం వస్తుంది. పక్కన ఉంచటం. ఏం పక్కన ఉంచటం అంటే, ఏం పక్కన ఉంచుతారంటే 2 నౌన్లు పక్క పక్కన ఉంచుతారు. అదే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే. ఎగ్జాంపుల్, కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ వీడియో గాట్ అప్ రిలక్టెంట్లీ.
ఇక్కడ కమలా అని నౌన్ ఉంది, తర్వాత వెంటనే ఈ నౌన్ ప్రాధాన్యంగా ఒక నౌన్ ఫ్రేజ్ని ఉంచడం జరిగింది. కమలా గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ నౌన్ ఫ్రేజ్ ఇస్తుంది, కాబట్టి దీన్ని నౌన్ ఇన్ అపోజిషన్ అంటారు. కమలా అనేది నౌన్, దీని గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమిస్తుందంటే నౌన్ ఫ్రేజ్ అనేది ఇస్తుంది. నౌన్ ఫ్రేజ్ ఎలా అయింది? నౌన్ ప్రాధాన్యంగా ఉన్న ఫ్రేజ్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ అయింది. డాటర్ అనేది నౌన్, హర్ ఆమె యొక్క, ఎల్డెస్ట్ పెద్ద కూతురు అనే వర్ణన అనేది ఇస్తుంది, కాబట్టి నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఈ విధంగా ఒక నౌన్ పక్కన ఈ విధంగా ఉంచినట్లయితే అదే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అన్నమాట. డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. ఇక్కడ చూడండి, విమల అనే అమ్మాయి ఉంది, ఆమె గురించి చూడండి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. డాటర్ అనేది నౌన్, ఇక్కడ ఈ నౌన్ ప్రాధాన్యమైంది. ఇది కూడా అంతే. కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం. మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ మహేష్ నౌన్ పక్కన ఉంచాలి కాబట్టి నౌన్ కావాలి. మళ్ళీ దాని గురించి వివరంగా చెప్తుంటే వాటిని కూడా తెచ్చుకోవాలి. సో ఈ విధంగా రాయాలి. మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఈజ్ అనేది బ్రదర్కి సంబంధం లేదు, మై ఎల్డర్ బ్రదర్ అనేది సంబంధం ఉంది, కాబట్టి ఆ నౌన్కి ఏదైతే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది మొత్తం కూడా రాసేసాము. హీ తీసేసాం, ఎందుకని కలుపుతున్నాం కాబట్టి. మహేష్ ఇక్కడ ఉంది కదా, అందుకే అవసరం లేదు. తర్వాత సరోజినీ నాయుడు ఈజ్ పాపులర్లీ known as the Nightingale of India. She wrote many poems in English. ఇలా అన్నప్పుడు సరోజినీ నాయుడు నౌన్ తీసుకోండి, ఇండియా, ఇంకా ఎడిషనల్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, ఇది రాసాము. సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా wrote many poems in English. తర్వాత షీ తీసేసాము, ఎందుకని కలుపుతున్నాం కాబట్టి. సెంటెన్స్ ఫస్ట్లోనే సరోజినీ నాయుడు అని ఉంది కాబట్టి ఇక్కడ షీ అనేది అవసరం లేదు. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ కాల్డ్ గురుదేవ్. హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ కాల్డ్ గురుదేవ్, గురుదేవ్ అని పిలువబడతారనమాట. కాబట్టి మనం ఏం చేసాం, సింపుల్గా గురుదేవ్ ఒకటే ఉంది కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసి పెట్టి హీ తీసేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. ఈ విధంగా రాశాము. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. మౌంట్ ఎవరెస్ట్ ద హైయెస్ట్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకు కావాల్సింది రాసాము, తర్వాత ఈజ్ అవసరం లేదు తీసాము. ద హైయెస్ట్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. చూసారుగా, పీక్ అనేది నౌన్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ద హైయెస్ట్ అని చెప్తుంది, అందుకని దాన్ని మనం ఈ నౌన్ ఫ్రేజ్ని ఉంచడం జరిగింది. ఇక్కడితో నౌన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం.